దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మచిలీపట్న ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది తెలుగు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, శాంతి కోరి, సమాధానం కోసం, ఐక్యత కోసం, దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, సామాజిక న్యాయం కోసం, సమైక్య స్ఫూర్తి కోసం, భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తలెత్తుకుని నా దేశం ప్రపంచానికి ఆదర్శ దేశం అని చెప్పి రుజువు చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో, ఐక్యరాజ్య సమితిలో, పార్లమెంట్లో, ప్రపంచం అంతటా కూడా, విశ్వమంతా కూడా చాటి చెప్పినటువంటి మహా గొప్ప మేధావి, ప్రపంచ శాంతిదూత డాక్టర్ కే పాల్ గారు యెమెన్లో ఒక భారతీయురాల్ని, ఒక చెల్లిని, భారతదేశ ఆడపడుచుని ఉరిశిక్ష నుంచి కాపాడాడు. నా ఆస్తి అంతా ఇచ్చేస్తాను, ఆమెను బ్రతకనివ్వండి అని ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అటువంటి త్యాగపూరితమైన మాట మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉండబోరు. ప్రపంచమంతా కూడా ఆస్తుంది. గొప్ప ధనవంతుడు డాక్టర్ కే పాల్ గారు ఒక్క మనిషి ప్రాణం కాపాడటం కోసం భారతదేశం నుండి, అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,20,00,000 ఓటు శాతం ఉన్నటువంటి కాపు సోదరుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్రపంచ మేధావి. కాపు సోదరులందరూ కూడా మీరు హర్షించకుండా ఎలా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ క్రైస్తవులు కృతజ్ఞతగా శుభాకాంక్షలు చేయకుండా ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేశాను. డాక్టర్ కే పాల్ గారికి నా హృదయపూర్వకంగా వందనములు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. డాక్టర్ కే పాల్ గారికి భూమి పుట్టిన కానించి అంత గొప్ప వ్యక్తి పుట్టలేదు, పుట్టబోడు. చరిత్రలో చూసుకోండి. ప్రపంచ శాంతిదూత, 50 దేశాల్లో యుద్ధాలు ఆపినటువంటి గొప్ప రాజనీతి శాస్త్రజ్ఞుడు, మేధావి, విశ్వ న్యాయాధిపతి పంపినటువంటి న్యాయాధిపతి, యాజకత్వం, రాజస్వం కలిగినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ కే పాల్ గారిని అభినందించుకోకుండా మీరు ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ నాకు కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగి పొర్లుచూ ఉన్నది. దేవుని కూడా మహింపరిచా. విశ్వశాంతి, క్రీస్తు కాంతి డాక్టర్ కే పాల్ గారు. పాస్టర్లారా, క్రైస్తవులారా, మీరు అభినందించకుండా ఎలా ఉంటున్నారు? మీ జీవితంలో ఎప్పుడన్నా ఒక్కసారన్నా కలలోనన్నా అన్నారా మాట? ఒక భారతీయ మహిళను యెమెన్ దేశంలో వైద్యం వికటించిందని క్లినిక్ పెట్టుకొని ఒక వైద్యశాల పెట్టుకొని జీవిస్తున్నటువంటి భారతీయ మహిళకి ఆ దేశం ఉరిశిక్ష వేశారు. అక్కడ దేశ చట్టాలు అలా ఉన్నాయి. ఈ దేశ ప్రధానమంత్రి అసలు పట్టించుకోలే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రాణం విలువ తెలియదు. ప్రాణాలు తీయటమే తప్ప ప్రధానమంత్రికి ప్రాణాలు పోయటం తెలియదు. అది అంత మాత్రమే కాకుండా ఈ ఆంధ్ర, తెలంగాణలో రేవంత్ రెడ్డిని, ఈ జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని పెట్టుకొని ఈ 6 కోట్ల ఆంధ్రుల్లో సుమారుగా 2 కోట్ల ఆంధ్రుల్ని చంపే పనిలో ఉన్నాడు మోడీ. నరహంతకుడు, మానవ రూపంలో ఉన్న పాము. మరి ఈరోజు డాక్టర్ కే పాల్ గారు ఈ భారతదేశం ఉండబట్టి దేవుని యొక్క కనికరం ఉంది, దయ ఉంది. ఎటువంటి అధికారం లేకుండా
₹5,00,00,000 ప్రపంచంలో ఉన్న వితంతువులకి, అనాథలకు, అభాగ్యులకు, బడుగు బలహీన వర్గాలకి సహాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి. ప్రపంచంలో డాక్టర్ కే పాల్ గారి కంటే గొప్ప వ్యక్తి ఉన్నాడా చెప్పండి? లేడు. అది కూడా మళ్ళీ కాపు సామాజిక వర్గంలో పుట్టడం అంటే ఎంత గొప్ప విషయం. 40 సంవత్సరాల క్రితం వంగవీటి మోహన్ రంగ గారి అభిమాని ఆయన కాపునాడు పెట్టి ఈ ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్డులు వాళ్ళు ఉన్నది 4%, 85% ఉన్నటువంటి వీళ్ళు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలు అందరికీ అందనీయకుండా కేవలం ఈ 2 సామాజిక వర్గాలే రాజకీయాల్లో, వ్యాపారాల్లో, అన్ని రంగాల్లో చేరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకున్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని చెప్పి ఆ గొప్ప మహనీయుడు వంగవీటి మోహన్ రంగ గారు కాపునాడు పెట్టాడు. ఆయన సీఎం క్యాండిడేట్. నందమూరి తారక రామారావు గారు మరి సహించుకోలేక ఎక్కడ కాపు సామాజిక వర్గానికి రాజ్యం వెళ్ళిపోతుందో, చేస్తే రెడ్డి, కమ్మ మేము తప్ప ఇంకొకరు రావడానికి వెళ్ళలేదు అని ఆ రోజుల్లో కారంచేడులోనేమో మాదిగిల్ని ఊసకోత కోసేశారు, చుండూరులోనేమో మాలల్ని ఈ రెడ్లు ఊసకోత కోసారు, నీరుకొండ, ఎన్నో ప్రాంతాల్లో. ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకి అండగా నిలబడినటువంటి ఒక గొప్ప మానవతావాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అందరి హృదయాల్లో ఈరోజు కూడా వంగవీటి మోహన్ రంగ గారి పేరు చెబితే ప్రాణం తీసేసుకునేటంత అభిమానులు ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నారు. ఆయనతో పాటు ఉన్నదంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారిని పల్లకీ మీద మోసాం, మేమే మోసాం. మా నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని మోసాం. ఈరోజు డాక్టర్ కే పాల్ గారిని మోసేది కూడా మేమే. మీరు కాపు సామాజిక వర్గంలో మీరు కలవటానికి ఇష్టపడతల్లా. మనందరం కలిసి ఉందాం, కలిసి రాజ్యాధికారం దిశగా బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతులుగా అందరూ వంగవీటి మోహన్ రంగాలు అయిపోవాలి, అందరూ డాక్టర్ కే పాల్ గారిలాగా అయిపోవాలని చెప్పి అంటే మా బోటోళ్ళ మాటలు మీరు వింటలా. ఇప్పుడు చూడండి, అప్పుడు ఎన్టీ రామారావు గారు కాపు సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణిచివేసి ఏ విధంగా అయితే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యాన్ని అలా కాపాడుకుంటూ వచ్చారో ఈరోజు చూస్తే మరి ఈ చంద్రబాబు నాయుడు తయారయ్యాడు. ఈ చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం కోసం ఈ దక్షిణ భారతదేశం కాదు, కోట్ల మంది చచ్చిపోయిన పర్లేదు, ఆయనకు డబ్బు కావాలి, అధికారం కావాలి, ఇంకా రెండో ధ్యాసే లేదు ఆయనకి. ఎంత చెప్పిన ఎవడ మాట వినే రకం కాదు. ఆ నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. మద్దతు ఉపసంహరించుకొని ఆ మోడీ గారిని దించేస్తే దేశం అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా, శాంతితో, సమాధానంతో ప్రజలందరూ కూడా పండగ చేసుకునేవాళ్ళు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి, ఈవీఎంలో మోసం చేసి, అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేశాడు. నేను వాస్తవాలు మాట్లాడతా, నిజం నిర్భయం చెబుతా, ఎవరికి దడిచేది లేదు. మంచి చేస్తే మంచే, చెడు చేస్తే చెడే, ఖండించాలంటే ఖండిస్తా, అభినందించాల్సినప్పుడు అభినందిస్తా. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి తీరని అన్యాయం చేశాడు. కూటమి ప్రభుత్వం
పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడిని చూడటానికి ఎవరు రారు. ఒకవైపు మోడీ మోసం చేశాడు పవన్ కళ్యాణ్ గారిని, ఒకవైపు ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ముందు ఇవ్వచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారే లేకపోతే జనాలు వచ్చేవాళ్ళ? ఆ ఉన్న సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారిని బట్టి వచ్చినాయి తప్ప తెలుగుదేశం వేస్తారు. ఓట్లు వేస్తారా? మీ ఓట్లు ఎన్ని? మీరు ఆంధ్ర తెలంగాణ దేశం మీద కూడా పడిపోయారుగా. నా అభిప్రాయం నేను తెలియపరుస్తున్నా. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, కులాలు మతాలు పార్టీలకు అతీతంగా జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. ఈవీఎంల దొంగ మోడీ గారు మొత్తాన్ని ఆడుకుంటున్నాడు. చేయగలిగింది ఏమీ లేదు. జగను, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఆడి మాంత్రికుల్లాగా ఆడి మంత్రాలకి లోనైపోయారు. చేయగలిగింది ఏమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఆ 2.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోవాలి. ముందు మీరు ఎందుకు తీసుకున్నారు? ఎవరు అడగలా? అడగట్లా. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనాలు వస్తారా? ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. నాకు కూడా అభిమానమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే నేను కూడా. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలని బతికించుకోవాలండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ ప్రారంభంలో సిపిఎం, సిపిఐతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. నేను షేగువేరన్ అన్నాడు, అంబేద్కర్ అన్నాడు, నక్సలైట్ భావజాలం అన్నాడు. వచ్చాడు. 2019లో మోసం చేశారు. లేకపోతే రాపాక వరప్రసాద్ ఒక్కడే గెలవటం ఏంటి? అది ఎస్సీ సామాజిక వర్గం చెంది ఆయన. చూడండి, ఆయన పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటం ఏంటి? ఇదంతా మోసం కాదా? 2019లోనే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఒక 18-20 సీట్లు వచ్చాయి. ఈవీఎంల మోసం అది. మీరు జనాలు అర్థం చేసుకోండి. ఎవరైనా మనకు సమానమే. ఎవరు వచ్చినా ప్రజలు డబ్బుతోనే పరిపాలిస్తారు తప్ప వాళ్ళ జేబులో డబ్బులతో ఎవడో పరిపాలించరు. 2019లో అన్యాయం జరిగింది. 2024లో కూడా పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగింది. మరి ఏం చేస్తాడు? మోడీ రాసిచ్చిందే చదువుతాడు. చంద్రబాబు నాయుడు నువ్వు చదవట్లేదా? మోడీ రాసిచ్చింది. జగన్మోహన్ రెడ్డి నువ్వు చదవట్లేదా? ఈరోజు పట్టణంలో చూసుకోండి, శాంతి పద్ధతులు లేవు. ఇప్పుడు రవీంద్ర గారైనా, పేర్ని నాని గారైనా అందరూ మాకు కావాల్సిన వాళ్ళే. మీరు ప్రశాంతంగా పరిపాలించండి 4 సంవత్సరాలు. కొల్లు రవీంద్ర గారు దగ్గర 2000 ఎన్నో జాబ్ మేళా పెట్టి ఉద్యోగం ఇచ్చారు. ఎంత సంతోషం. నేను శుభాకాంక్షలు తెలియజేశాను. ఎందుకంటే రవీంద్ర గారు, నాని గారు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి, చంద్రబాబు నాయుడు గురించి, ఈ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి తిట్టాడు. ఎవరు తక్కువ కాదు కదా. ఎందుకు ఎన్ని మానేసి ఇప్పుడు ఈరోజు కొల్లు రవీంద్ర గారు జాబ్ మేళాలో సుమారుగా 20,000 మందో 2,000 మందికో ఇచ్చారంటే చాలా సంతోషం. ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి, వ్యాపారాలు పెట్టించండి, కంపెనీలు తీసుకురండి, ధరలు తగ్గించే పని చూడండి. నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు ఇవ్వట్ల, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చిలకలపూడి మేకవారి తోట దాకా కూడా కాదు, కొత్తపూడి వరకు లేదు, ఇంజనీరింగ్ కాలేజీ వరకు డబల్ లైన్ వెళ్ళింది. అక్కడి నుంచి మంగినపూడి బీచ్ దాకా వెళ్ళా. ఒకళ్ళ అభివృద్ధిలో ఒకరు అడ్డుకుంటారు, దారులు మూసేస్తారు. ఏంటిదండి ఈ రాజకీయాలు? మీకోసం మహిళలు, అమాయక ప్రజలు కొట్టు సావాలా?
ఈరోజు పేరు నాని ఇంటి గారికి నాని గారి ఇంటి దగ్గరికి వెళ్ళారంట మహిళలు. ఏంటిదండి ఇది? మహిళ అక్క చెల్లెములారా, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అడుగుతున్నాను, మీరు వెళ్తే వాళ్ళు రారా? ఎందుకు ఇట్లా విడిపోయి గ్రూపుల్లాగా తయారయ్యి కులాలకు విడిపోతున్నారు, మతాలకు విడిపోతున్నారు? ఏం సాధిద్దామని? పట్టణంలో శాంతి భద్రతలు లేవు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళు కూడా అధికారం లేదు. ఒప్పుకోడు, చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. పచ్చి అబద్ధికుడు, మోసగాడు. మేము అడుగుతాం, రేపటి నుంచి అడుగుతాం, సామాజిక ఉద్యమకాలు మేము అడుగుతాం. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. ఇప్పుడు 11 నెలలు అయింది, ఒక 11 నెలలు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. ఆయన కూడా పరిపాలించి చూస్తాడు. అప్పుడు తెలుసుద్దండి చంద్రబాబు నాయుడు గారు, మీకు మా మాట వినరు మీరు. దేశంలో 150 కోట్ల మంది జనాలు మీ వల్ల నాశనం అయిపోతున్నారు. నితీష్ కుమారు, చంద్రబాబు మీ ఇద్దరి వల్ల దేశం అంతా నాశనం అంతా మేము చూస్తూ ఊరుకోం. మీరు ముఖ్యమంత్రిగా పనికిరారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా పనికిరారు. మీకంటే పవన్ కళ్యాణ్ 1000 రెట్లు బెస్ట్. పవన్ కళ్యాణ్ గారు మొహం చూసే ఆ సీట్లను వచ్చినాయి మీకు. 111 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారే. ఆ కడమయన్నీ పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి వేశారు, లేకపోతే మీకు ఎయ్యరు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా ఇస్తే ఇప్పుడు 11 నెలలు అయిందిగా, ఒక 11 నెలలు ఇచ్చేయండి. మీరు సింగపూర్ వెళ్తున్నారు 4 రోజులు ముఖ్యమంత్రి ఎందుకు? 4 రోజుల సంవత్సరంలా 11 నెలలు ఇచ్చేసేయండి. ఇస్తే నీకు అప్పుడు తెలుస్తుంది రాజ్యాంగం విలువ. నాదెండ్ల భాస్కరరావు ఇద్దరు కలిపి ఎన్టీ రామారావు గారిని మోసం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఇప్పుడు నాదెండ్ల భాస్కరరావు కొడుకు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నాడు. ఆయన 4 రోజులు ఇచ్చేళ్ళు ఎలా ఉండదో. ప్రభుత్వం పడగొట్టపోతే చూడండి, మేము ఓట్లేసి గెలి పెట్టడం ఏంటి, మీరు వెనుపోటు రాజకీయాలు ఏంటి, ఎమ్మెల్యేలు కొనుక్కుంటాం ఏంటి, ఎంపీలు కొనుక్కుంటాం ఏంటి? ఆ మోడీ గారు ఒక్క ఎమ్మెల్యే ఉండేసారి ప్రభుత్వం పడగొడతాడాడు. ఆడి దగ్గర ఎక్కడ లేని కోట్ల రూపాయల డబ్బులు, పచ్చి దొంగ మోడీ గారు. ఆడి సిగ్గు శరం లేదు, ఆడికైనా ఆటల సాగు. పట్టణ ప్రజలరా, ఇటు కాపు సోదరులైనా లేకపోతే అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులైనా, గౌడ సోదరులైనా, యాదవ సోదరులైనా అందరం కలిసి ఉందాం. రాజ్యాంగ ఫలాలు అందరూ సమానంగా పంచుకుందాం. శాంతిని కోరుకుందాం, సమాధానం కోరుకుందాం. ప్రజల కోసం మనం మాట్లాడదాం. మనం తిట్టుకుంటానికి కొట్టుకుంటానికి కాదు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది అని చెప్పి ఎంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఏమాత్రం స్పందన ఉందా? తెలుగుదేశం పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ మహిళలు కూడా ఎప్పుడన్నా అసలు ఇట్ట ఇళ్ల మీదకి వెళ్ళటం ఉందా? ఏంటిదండి? రాజ్యాంగం అంటే గౌరవం లేదా? చట్టం అంటే గౌరవం లేదా? చట్టాన్ని మీ చుట్టాలుగా మార్చుకుంటారా? చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? అటు ఇళ్ల మీదకి వెళ్ళిపోతారా? రప్ప అనేటువంటి డైలాగ్ ఉంది, అది తప్పు అయితే సెన్సారే ఆపేసేవులుగా. సినిమా డైలాగులు వాడినోళ్ళు ఏమైనా తప్పు ఉందంటూ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తక్కువ మాట్లాడా? నవరత్నాలు పథకాలు అమలుపరిచాడు. ఎవరి డబ్బులు ఇచ్చావు? నీ అమ్మ మొగుడు ఇచ్చాడా? నీ తల్లి మొగుడు ఇచ్చాడా? నీ అమ్మ మొగుడు ఇచ్చాడంటే వాళ్ళు ఊరుకుంటారా? మరి మీరు వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు మిమ్మల్ని అంటారు. దీనివల్ల ఎవరికేమి నష్టం వచ్చింది? ఎందుకు జనాలు ఇళ్ల మీదకి పంపిస్తారు? చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ స్థానిక ఎమ్మెల్యేలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, శాంతి భద్రతలను కాపాడండి, ఇళ్ల మీదకి పంపించబాగండి. 75 సంవత్సరాలు వచ్చినాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయనకి 55 సంవత్సరాలు అనుకుంటా. మరి ఆయనే కొద్ది గొప్ప తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. మీకు 75 సంవత్సరాలు వచ్చినా కానీ జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. పచ్చి అబద్ధాలు. ఆ అమాయకపు ప్రజలు రెచ్చగొట్టి ఎమ్మెల్యేల మీద పంపిస్తారా? ఏం తప్పే ఉందంటో? సినిమా డైలాగులు వాడితే తప్పేంటి? మీరు వాడలేదా?
అంత గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చుల అర్జున్ గారు ఎంత ఎంత భయంకరంగా మాట్లాడాడు చూడండి సోషల్ మీడియాలో. వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా? వాళ్ళ ప్రభుత్వంలో ఇటువంటి అరాచకాలు జరిగినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో రెచ్చిపోతున్నారు మీరు. ప్రజలు ప్రశాంతంగా బతికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఎక్కడో ఉన్నారు చెత్త, ఈ పనికిమాలి చెత్త ప్రతి పార్టీలో ఉంటారు. ఏదో 30-40 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో 15-20 మంది చెత్త ఎమ్మెల్యేలు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చింది. కుటుంబ ఆస్తులు కలిసి ఉండకపోవటం వల్ల షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావటం, అక్కడ ప్యాకేజ్ స్టార్ అయిపోవటం, తెలుగుదేశం ఇద్దరు కూడా కలిసి సిండికేట్ రాజకీయాలు చేయటం. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ షర్మిలారెడ్డి, అక్కడ రేవంత్ రెడ్డి ఓటు నోటు కేసులో. ఏంటిది ఈ పనికిమాలి చెత్త రాజకీయాలు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దామని. కాబట్టి మచిలీపట్నం ఉన్నటువంటి జన సైనికులారా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సీలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, నేను మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నాకు కులం లేదు, మతం లేదు. నేను అందరూ వాడిని, క్రైస్తవులకి క్రైస్తవునే, హిందువులకి హిందువునే, ముస్లింలకు ముస్లింలే. నాకు ఇష్టమైన దేవుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఇంకా వేరే దేవుడు లేడు. ఎవరికి నేను నమస్కరించను, ఎవరు పూజించను, ఎవరి పేరు ఎత్తను. ఏసే దేవుడు, అది నా ఇష్టం. మీకు నచ్చిన దేవుడు మీరు ఆరాధించుకోండి. ఈ రాజకీయాల్లో దేవుడి ప్రస్తావన ఎందుకు మనకి? నేను మీ గురించి మాట్లాడతలేదు, న్యాయంగానే మాట్లాడుతున్నా కదా. అడగండి, మీరు అందరూ కూడా అడగండి. పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసే జనాలు వచ్చారు, లేకపోతే చంద్రబాబు నాయుడికి రారు, పచ్చి అబద్ధికుడు అని అర్థమైపోయింది. లేకపోతే కూటమి ప్రభుత్వం, ఎక్కడ తెలుగుదేశం పార్టీ, ఎక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే నీకు రావు. మా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకున్నావు, ఆ సీట్లన్నీ పవన్ కళ్యాణ్ మరి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి? పవన్ కళ్యాణ్ అవ్వాలి. ఆడు మోడీ గారు మోసం చేశాడు, ఇక నువ్వు మోసం చేసావు. ఇక జీవితంలో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా? ఇక మీరేనా? వాళ్ళు అయిన తర్వాత బీసీలకు వస్తుంది, బీసీలకు వచ్చిన తర్వాత ఎస్సీలు వస్తుందని ఒక సామాజిక న్యాయం పడిందో లేదు. ఏళ్ళ కాలం మీరే ఏలేసేసేయండి. రెడ్డి కమ్మ మీరే వేలేయండి. కాపులకి ఇవ్వరా? 1,20,00,000 ఓట్లు ఉన్నాయి. దళితుల ఓట్లు ఎన్ని? పోనీ వీళ్ళకి కులమే లేదు. వీళ్ళు ఎక్కడ పంచములు కదా, వీళ్ళు కుల వ్యవస్థలో లేరు. వీళ్ళు ఇప్పుడు మోడీ గారు అంటున్నాడు ఈ దళితులు ఈ దేశంలో కాదన్నాడు. బర్త్ సర్టిఫికెట్లు కావాలంట. ఎక్కడ పుట్టాడంటే అందరూ అదాము ఇరాన్ నుంచి వచ్చినాడులే. మీరేమో మీకు ఇక్కడ ఆధారాలు, మాకు అవి కూడా లేవు. మమ్మల్ని ఎట్టా కావనెవరు? మాకు మూతికి ముంత వెనకాల తాటాకు. మా నాయకులు కూడా అట్టాగా ఉన్నారు. మాకు 4 మెదితులు ఎత్తు చాలు. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని మోస్తారు, మీ కాళ్ళకి చెప్పులు వేస్తారు, మీ నెత్తి మీద గొడుగులు పట్టుకుంటారు. మీరు ఉసుకో అంటే కుక్కలు ఉంటుంటే రెచ్చగొడితే వెళ్ళి కరుతాయి కదా, అట్ట వెళ్ళి కరుతారు, చస్తారు, చంపుతారు, చస్తారు. వీళ్ళే జైల్లో ఉండేది వీళ్ళే, మీకు గొడుగులు పట్టుకునేది వీళ్ళే, మీ చెప్పులు వేసేది వీళ్ళే. ఇక వీళ్ళకి ఎట్టాగో భవిష్యత్తు లేదు. ఈ దళితులు ఎట్టాగో భవిష్యత్తు లేదు. ఆ మందకృష్ణ అన్న బీజేపీనే, ఈ మాల మహానాడులు బీజేపీనే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీనే, తెలుగుదేశం పార్టీ బీజేపీనే, జనసేన బీజేపీనే, మొత్తం బీజేపీనే. ఎవరికేసినా మోడీగాడు వస్తాడు, అది 70 సంవత్సరాలు రేపు సెప్టెంబర్తో పూర్తవుతాయి అంట. ఆయన దిగిపోమన్నాడు. ఆ మోహన్ భాగవత్ గాడికి నీ దేశానికి ఏం సంబంధం? వాడు ఎవడాడు? ఆ మోహన్ భగవత్ గాడు ఎవడో? ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఎవరో? ఏబీవీపీ మీరెవరో? విశ్వ హిందూ పరిషత్ మీరెవరో? ఈ దేశానికి మీకు సంబంధం ఏంటి? మీరు ఒక పెద్ద భయంకరమైన ఉగ్రవాదులు. మీరు అన్ని కులాల్లో చేరారు, అన్ని మతాల్లో చేరారు. మీరు మారకపోతే దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. చాలామంది 2019లో కరోనాతో 2 సంవత్సరాలు కూర్చోబెట్టాడు. నెక్స్ట్ అలా కాదు, దేవుడి కంటే గొప్పలు రా బాబు మీరు. యేసుక్రీస్తు అంటే పడతలా? పాల్ గారంటే పడదు, ఓఫీర్ గారంటే పడదు. ఏం చేస్తాను మీకు అంటే 5 లక్షల కోట్ల రూపాయలు పేద బడుగు బలహీన వర్గాలకి
సహాయం చేసినోడు పిచ్చోడా? రాజకీయాల్లోకి రాకూడదా? ఎరా దొంగపోదు కూడా. పాల్గారు చాలా గొప్ప దైవజనుడు అండి. రాజకీయాల్లోకి వచ్చండి సిగ్గులేని కుక్కలారా. సిగ్గు శరం లేదురా మీకు? మీరు ఒక పాస్టర్లో, మీరు ఒక క్రైస్తవుడు రాజకీయాలు రావద్దని ఎవడు చెప్పాడరా మీకు? రాజకీయాల్లో రాకూడదు కానీ రాజకీయ నాయకులకి ఓట్లేసి, దొంగలకు ఓట్లేసి గెలిపించమని చెప్పాడరా యేసుప్రభు మీకు? అఘోరాలకి, నాగు సాధువులకి, దిగంబరులకి వాళ్ళకి ఓట్లేసి గెలిపించమని చెప్పారా దొంగ బోధకులారా? అరే అబద్ధ క్రైస్తవ బోధలారా, నకిలీ క్రైస్తవులారా, ఏమైపోయిందిరా? ప్రేమ అంటే తెలుసా మీకు? యేసుప్రభు తెలుసా? యేసుప్రభుని ఆరాధిస్తున్నామని అంత్య అబద్ధ క్రీస్తుని సాతాన్ని ఆరాధిస్తున్నారా మీరు? జీవితంలో ఒకసారి అన్నావా? ఎమ్మెల్యేలో డాక్టర్ ఉరిశిక్షను తప్పించడానికి ఒకే ఒక్కడు రియల్ హీరో, రియల్ కింగ్, గ్రేట్ ఇండియన్ వెళ్ళాడు, ఉరిశిక్ష నుంచి ఆపేశాడు. ప్రపంచం అంతా అరిచేస్తూ ఉంది. ఏరా ఏం దొంగపోదు కూడా? నువ్వు కనీసం ఒక్క లైకి పెట్టలేకపోతున్నావురా? ఒక్క లైకి పెట్టలేకపోతున్నావా? అరే నువ్వు ఎంత ఈర్చిపడినా ఏసేపుని అన్నలో ద్వేషిస్తే ఒక గుంటలో పడేస్తే రూబేను పోనీలేరా మన తమ్ముడే కదా బతకనని చెప్పి తీసుకెళ్ళి ఐగుప్తులకి బానిసలుగా అమ్మేసేస్తే అక్కడ దేవుడు ఏసేపుని ప్రధానమంత్రి చేశాడు. బొగ్గులేరుకునేటువంటి డాక్టర్ కే పాల్ గారు బోయింగ్ 747 విమానంలో ప్రపంచం అంతా తిరిగిన ఏకైక వ్యక్తి ఇంకెవరికి లేదు. అంత ఘనత ఎవరికి లేదు. కృతజ్ఞతలు తెలియజేయలేకపోతున్నావు. నువ్వు ఒక పాస్టర్వే, నువ్వు క్రైస్తవుడే, నువ్వు ఖచ్చితంగా నరగలుగుతారా? నేను ఎన్నవాళ్ళు మీరు ఇంత తింటున్నా ఒక్కడు కూడా ఒక్క లైక్ పెట్టండి. పాలు గారికి పెట్టండి రా. నేను పోస్ట్ పెట్టా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మోడీ గారు, అమిత్ షా గారు, తులసి చందు ఇండిపెండెంట్ జర్నలిస్టు తులసి చందు నా ఫోటో కూడా ఉంది. నేనంటే ఎన్నిక లేనివాడు కదా. ఏదో ఫేస్బుక్లో ఫెస్టివల్స్ ఉంటాయి, సెలబ్రిటీగా ఏమన్నా కొద్దిగా ఎక్కువ శాతం ఈ రాజకీయ విశ్లేషకులు, రాజకీయాలు ఉన్నట్టు మోసాలు బయట పెట్టేవాళ్ళు వాళ్ళు ఫేస్బుక్ ఫెస్టివల్గా ఫోటోలు పెడతా ఉంటుంది. దాంట్లో నా ఫోటో కూడా పెట్టారు. నేను ఎంత ఆనందపడ్డానో. తులసి చందుకి లైకులు పెట్టారు అంటే లైకులు పెట్టినట్టు ఒక్కొక్కడు 1000తో సమానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తులసి చంద్, బిఆర్ అంబేద్కర్ గారికి తులసి చంద్. వీళ్ళల్లో మనుషులు ఎవరు, దుశ్శక్తులు ఎవరంటే మనుషులు కేవలం తులసి చంద్ అంబేద్కర్ తప్ప ఈ మోడీ గాడి కానీ అసలు ఆడి పేరు ఆడి దుష్టశక్తులను పెట్టారు. ఏమైందిరా మీకు? ఇప్పుడు కేపాల్ గారికి ఒక్క లైక్ పెట్టలేకపోతున్నారు, కృతజ్ఞత తెలియజేయలేకపోతున్నారు. నా ఆస్తి అంత ఇచ్చేస్తా, అవును బతికించండి, ఉరిశిక్ష ఆపండి అన్నాడు, ఆపేశాడు. అరే ఈ పాటికి ఏళ్ళు చప్పట్లు టపాకాయలు అవాసాలు వేసి పండగ చేసుకోవచ్చు. ఆ 1,20,00,000 మంది ఉన్న కాపు సోదరులు ఈ పాస్టర్లో పండగ చేసుకోవచ్చు. అంతకంటే గొప్ప మనిషి ప్రపంచంలో పుడతాడరా? దొంగ క్రైస్తవ బోధకులారా. సరే ఈ దేశ రాజకీయాలు అవన్నీ పక్కన పెడదాం. మన మచిలీపట్నం పరిధి చూద్దాం. కాబట్టి ఇక్కడతో ఆపేసేయండి. ఉద్యోగాలు ఇప్పించండి. ధరల గురించి మాట్లాడండి. మోడీ గారిని అడగండి. ధరలు పెరిగిపోయినాయి. సరుకులు కొనలేకపోతున్నాం, గ్యాస్ కొనలేకపోతున్నాం, పెట్రోల్ కొనలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం. దాని గురించి మాట్లాడకుండా మీరు దొంగలంటే దీనివల్ల మాకేమైనా ఉపయోగమా? అరే మీ గురించి మాట్లాడే ఖాళీ కూడా లేదు. రెక్కడితే కానీ డొక్కన్న పరిస్థితి. ఈరోజు పనికి వెళ్తే పని లేదు. ఎలా బతుకుతారు ప్రజలు? దీని గురించి మాట్లాడకుండా ఇళ్ళ మీదకి వెళ్ళటాలు ఏంటిది దౌర్భాగ్య రాజకీయాలు, చెత్త రాజకీయాలు. మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడు అడుగుతున్న తల్లులారా, అక్క చెల్లెమ్మలారా, బిడ్డలారా, దయచేసి మీ మేలు కోరి చెబుతున్నా,
వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళబాండి, ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. డబ్బులు ఇచ్చేది వెళ్ళిపోతారు ఇళ్ళ మీదకి. లేదా వాళ్ళు రారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రారా? మీరు 10 మంది వెళ్తే వాళ్ళు 100 మంది వస్తారు. ఈరోజు చెప్పాలంటే జగన్కి జనాదరణ ఎక్కువ ఉంది. రోడ్ల మీదకి వస్తే ఉంటుంది. మరి అధికారం ఉందని రెచ్చిపోతే ఇంకా ఇది అధికారం కాదు, ఇదేం అధికారం కాదు. కూటమి ప్రభుత్వం ఆ మోడీ గారు మొహం చూసేసాడు అన్నారు ఆ బీజేపీ వాళ్ళు. వాళ్ళ మొహం చూసేసారంట, పచ్చి అబద్ధాలు. వాళ్ళ కోట్లు ఉండయా? ఒక ముక్కలో చెప్పండి, యథార్థం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయాడు. వాస్తవంగా అయితే జనాలకి అట్లా చేశాడు. ఎట్టన్నా రాని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఒకే ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. నవరత్నాలు ప్రజల చేతిలో డబ్బులు మెదిలినాయి. జిఎస్టీ కట్టారు, వస్తువులు కొన్నారు, డబ్బులు ప్రతి ఒక్కరికి డబ్బులు అందినాయి. పిల్లల చదువులు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, సచివాలయాలు, కొన్ని తప్పులు ఉన్నాయి. అయినా కానీ ఏం పట్టించుకోరు. జనాలు సమృద్ధిగా హ్యాపీగా బతికారు. ఈరోజు మీరు పథకాలు ఇవ్వలేకపోయారు కానీ ఇట్లా గొడవలు పెట్టబాండి. మాకు అవసరంలా పథకాలు, అవసరంలా. మాకు ఉద్యోగాలు కావాలి, ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి, రోడ్లు బాగుండాలి, డ్రైనేజ్ బాగుండాలి. కుక్కల్ని చంపడానికి దాని గురించి కొల్లు రవీంద్ర గారు దయచేసి కుక్కలు బాగా పెరుగుతున్నాయి, పిల్లలు కూడా పీకు తినేసేస్తున్నాయి. రాత్రిపూట కొన్ని ఏరియాలకు వెళ్ళలేకపోతున్నాం. వాటిని చంపించే మార్గం వచ్చాడు. మోడీ గారిని అడగండి. నాగార్జున భార్య అమల కుక్కలను చంపకూడదు అందంట. మరి మనుషులు చంపవచ్చు. మణిపూర్ గురించి మాట్లాడలాళ్ళు. కుక్కలను చంపనవట్లా, మనుషులను కలిసి చంపుతున్నాయి. ఆ కుక్కలను ట్రీట్మెంట్ చేస్తున్నారు, మనుషులకు లేదు. కుక్కలను చంపేయాలి, రోడ్ల మీద ఆవులు ఉండడానికి లేదు. మాకు ఉపయోగపడే చేయండి. మాకు ఉపయోగం ఎందుకు? మీకోసం మా ప్రజలు సావాలా? మచిలీపట్నం ప్రజలు, పట్టణ ప్రజలారా అప్రమత్తం ఉందని. మనందరం మనుషులమే. కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి. మీ సనాతన ధర్మే ఓకే. మేము ఉండకూడదా? క్రైస్తవులు మేము ఇక్కడ ఉండకూడదా? ఎంతవరకు న్యాయం? ముస్లింలేమో ఉగ్రవాదులా, మేమే గ్యాంగ్స్టర్లా? అటు యోగిగాడు అంటాడు కాడు గ్యాంగ్స్టర్లు మత మార్పులు చేస్తున్నారు. పోక్సో చట్టాలు అంట మాకు. మరి ఇదేం దరిద్రమో తెలియదు. పోక్సో చట్టాలు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలి. అందరు లేరు, మొత్తం ప్రతి కులంలో ప్రతి మతంలో ఈ సైకోలు ఉన్నారు, పిచ్చి మంది ఉన్నారు. మరి బాబు అందరూ కలిసి ఉందామంటే కలిసి ఉంటాకి ఇష్టం లేదు మీకు. నువ్వు హిందువుగానే ఉండు. ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలను ఆరాధించుకో, తప్పే ఉంది. నాకు యేసుప్రభువే దేవుడు, ఇంకో దేవుడు లేడు. నీకు వచ్చిన నష్టం ఏంటి? యేసుక్రీస్తు గురించి నీకు చెప్పాడు, నాకు ఇష్టం లేదను. యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదంటే నాకు చెప్పొద్దు అను. అంటే నువ్వు ఎవరో తెలియదు. బైబుల్ చెబుతుంది, భారత రాజ్యాంగం చెబుతుంది, ఎవరికి నచ్చిన దేవుడు నువ్వు వాళ్ళు ఆరాధించుకోవచ్చు అని. అయ్యా నువ్వు ఈ భూమి మీద 3 నెలలు ముచ్చటే, చనిపోయిన తర్వాత నువ్వు మోక్షం చేరాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం యేసు రక్తమే తప్ప ప్రాణానికి ప్రాణమే ప్రాయశ్చిత్తం. ఆయన ప్రాణం పెట్టి మనుషులు రక్షించిన లోకరక్షకుడు. యేసుని నమ్ముకుంటే నువ్వు మోక్షం చేరతావు అని చెప్పారు. వచ్చి చెబితే నువ్వు నాకు ఇష్టం లేదండి, యేసుప్రభు అంటే ఇష్టం లేదు, నాకు మోక్షం కూడా ఇష్టం లేదు చెప్పాలి. నన్ను మతం మారుతున్నారని చెప్తారే, ఏమైంది? అసలు నీకు ఇష్టమై తిను, లేకపోతే మారే. ఎందుకు వాళ్ళ మీద దాడి చేస్తారు మీరు? మెడలో వేసుకోండి, నేను హిందువుని, నాకెవరు చెప్పొద్దు, చెబితే మీ మీద కేసు పెడతాను అన్నాను. ఒకవేళ చెబితే కేసు పెడితే మేము పెడతాం. అందరూ వేసుకోండి. మేము హిందువులు, విడిపోండి, కలపండి, ఎవరికాళ్ళు వాళ్ళు బతుకుతాం. హిందువులందరూ కలిపి పని చేద్దాం. ఈ దేశం మీరు హైందువులందరికీ కలిపి తిరుపతి యూనియన్ టెరిటరీ చేసేమని, స్వయం ప్రతిపత్తి ఇచ్చేమనండి. మా చర్చిలు మాకు సపరేటు, మసీదులు మాకు సపరేట్ ఉంటాయి. మీరందరూ ఒక చోట ఉండండి, మీ ఆస్తి మీరే తీసుకోండి. మీ డబ్బులు మాకొద్దు, మా డబ్బులు మీకొద్దు. మీ గుళ్ళ దగ్గరికి మేము రాము, మా చర్చిల దగ్గర మీరు రాబాండి. మీ షాపుల దగ్గరికి మేము రాము, మా షాపుల దగ్గర మీరు రాబాండి. మీ పొలాల్లో మేము పనులు రాము, మా పొలాల్లో మీరు పనులు రాబాండి. అది అట్టానే చేసుకుందాం. నువ్వెవడో మాట్లాడతాకి సనాతన ధర్మం, ఆ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడో తెలియదు.
ఏం మాట్లాడతారు తెలియదు. ఆయన మేలుకోరి మాట్లాడి ఎవడు మాట ఇనే రకం కాదు. ఈ నరేంద్ర మోడీతో చేరాడు, ఈ చంద్రబాబుతో చేరాడు, పచ్చి అబద్ధికుడు అయిపోయాడు, యథార్థతను కోల్పోయాడు. ఆ పదవుల కోసం, ఆ డబ్బు కోసం ఏమనంటే మాత్రం ఒకటే పందులాగా వచ్చి మీద పడిపోతారు. చూస్తే ఎవరు ఊరుకోరు. సామాన్య పరుద్దామని నాయకులకు ఉండదు, అందరికి కలిసి ఉందామని నాయకులకు ఉండదు. ఎంతసేపు మేలు కోరితే కీడు తలపెడుతున్నారుగా మీరు. అయ్యా కలెక్టర్ గారు, వీళ్ళు ఎవరి మాట వినరండి. నాయకులు వాళ్ళు మేము చూడలేకపోతున్నాం, భయభ్రాంతులు గురైపోతున్నారు. వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. ఏంటిది? ఇళ్ల మీదకి వెళ్తే ఎందుకు నా అరెస్ట్ చేయలేదే? ఇళ్ల మీదకి వెళ్ళిపోతారా? ఎక్కడ భారత రాజ్యాంగం? ఎవరు పర్మిషన్ తీసుకుని వెళ్ళారు ఇళ్ల మీదకి? ఎవరైనా మాకు కావాల్సిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఆ నాయకులు అధికారం ఇచ్చాము మీకు, ఇళ్ల మీదకి వచ్చేస్తారా? మీకు అధికారం ఇచ్చేసామని. పోలీసు వాళ్ళు చేయనివాడు చంద్రబాబు నాయుడు, పోలీసు వాళ్ళు చేయనివ్వట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంత నీచంగా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు. నీకు కుదరదులే, పవన్ కళ్యాణ్కి ఇచ్చేస్తే 11 నెలలు చేసావుగా, ఇంకా 11 నెలలు ఇచ్చేసి ఆ తర్వాత ఇంకో 11 నెలలు లోకేష్ గారికి ఇది కానీ లేపి ఎట్టాగా ఎలక్షన్ వస్తుంది. తర్వాత లోకేష్ గారికి ఇచ్చినప్పుడే ఎమ్మెల్యేలు కొంటూకు వస్తాడు ఆడు మోడీ గారు. ఆడి దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, దొంగ డబ్బు వాళ్ళంత ఉండే. మొత్తం నిన్ను అందరూ కొనేస్తాడు, దేశాన్ని 3 సార్లు కొని అమ్మేసేస్తాడు అలాంటోడాడు మోడీ గారు. నీకు కుదరదు, నీకు పరిపాలన కుదరదు, నీకు మైండ్ పోయింది. నీకు పవన్ కళ్యాణ్కి ఇంకో 11 నెలలు ఇచ్చేసేయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, జన సైనికులకి నా అభిప్రాయం తెలుస్తున్నా. మీకు ఇష్టమైతే అడగండి. ఇక మా గురించి మీరు మాట్లాడాల్సిన పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు రేపు అధికారంలోకి వచ్చి మత నిషేధ చట్టం తీసుకొచ్చేసి మా చర్చిలు కూల్చేసి మా ముస్లిం సోదరుల్ని ఉగ్రవాదులని మాకు పర్లేదు, మేము చూసుకుంటాంలే. ఈ చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ వెయ్యి బెస్ట్. ఒకవేళ 11 నెలలు వచ్చిన తర్వాత చర్చిలు కూల్చేయండి అన్నాడు అనుకో, ఓకే కూల్చేసేయండి. వాళ్ళేమో ఉగ్రవాదులు, పోనీ వాళ్ళని సపరేట్గా ఈ దేశంలో ఇస్తారు, లేకపోతే వాళ్ళని పాకిస్తాన్ పంపించేస్తారో బంగ్లాదేశ్ పంపించేస్తారో. మీ చేతిలో ఉంది కదా రాజ్యాంగం, మీ పక్కన పెట్టేశారు. మోడీ గారు మీ చేతిలో ఉన్నారు, మీ ఇష్టం ఏమైనా చేయండి, మేమేం పట్టించుకోం. మీరు ఎంత దుర్మార్గం చేస్తున్నా మీకు మేలే చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు నన్ను చంపించాలని చూస్తారు, పోతే రెండు ఏమవుతుంది? నేను పోయిన తర్వాత జనాలు ఊరుకుంటారా? నేను అందరి వాడిని. నేను మొన్న ఓ 4 వారం రోజుల క్రితం డాక్టర్ కేపాల్ గారు చంద్రబాబు నాయుడు గారిని చెప్పించాడు. భయం లేదు ఆయనకి, అస్సలు భయం లేదు. డబ్బు వచ్చి పడిపోతుంది, ఆనందంలో పరవశం చెందుతున్నాడు. ధనాపేక్ష సకల కీలకు మూలం. ఏ డబ్బు అయితే జనాల్ని నేను దగ్గర చేసిందో ఆ డబ్బే నేను జనాలను దూరం చేస్తుంది. డబ్బు 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 గుండె లబ్డబ్ కాను డబ్ అని కొట్టుకుంటుంది. కాబట్టి డబ్ అని కొట్టుకునే గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. లబ్డబ్ అని కొట్టుకునే గుండెలే 100 సంవత్సరాలు ఉంటాయి. ఈ డబ్ అని కొట్టుకునే గుండెలకు ఉండవు. మారండి చంద్రబాబు నాయుడు గారు, మారండి. మీరు పనికిరాలే. నితీష్ కుమారు నువ్వు కలిపి దేశాన్ని నాశనం చేయడానికి పుట్టారు మీరు. ఆ ఎన్టీ రామారావు గారిని నాశనం చేశారు, ఆ కుటుంబాన్ని నాశనం చేశారు. అయినా కానీ వాళ్ళందరూ అంతా ఒకటే. పోగొట్టుకోరు. నిజంగా వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. కమ్మ సామాజిక వర్గంలో నిజంగా చెప్పాలంటే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. నేను వాళ్ళందరిని అభినందిస్తాను, నేను తప్పు పట్టను. ప్రతి దాంట్లో ఎటువంటి అబద్ధికులు, దొంగలు, మోసగాళ్ళు, వెన్నుపోటు రాజకీయాలు ఉంటారు. అయినా కానీ వాళ్ళ కుటుంబంతో ప్రశాంతంగా బతుకుతున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఐక్యత ఉండదు. వాళ్ళకి బూడిగి చేయటమే, వాళ్ళకి భజనలు చేయటమే. ఆ కమ్మ సామాజిక వర్గంలో ఎంతమంది నక్సలైట్లు లేరు, ఎంతమంది మావోయిస్టులు లేరు.
ఎంతమంది మేధావులు లేరు, ఎంతమంది మానవత్వం గలవాళ్ళు లేరు. ఏదో ఒక కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఉన్నారని అంతా అనకూడదు. అందరు వాడిని, నేను బ్రాహ్మణుల నుంచి అందరు వాడిని. మనందరం మనుషులమే, మన కులాలు వద్దు, మతాలు వద్దు. కాబట్టి మచిలీపట్నం శాంతి కొరకు, శాంతి భద్రతలో భంగం కలిగించు, ఒక్క ప్రాణం పోయినా ఏడుస్తారు. ఎన్ని మటలు జరుగుతాయో అర్థం కావట్లే, అసలు ఎంతమంది చచ్చిపోతారో తెలియట్లే. ఏం జరుగుతుంది? గంజాకి అలవాటు పడ్డారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి రావడం ఏంటండి? ఏంటిది దరిద్రం? పేర్నాని గారు ఇంటి మీదకి వెళ్ళారు, రేపు వీళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్తారు. ఏం సాధిస్తారు మీరు? రాజకీయాల్లో శాశ్వతకాలం శత్రువులు ఉండరు, మిత్రులు కూడా ఉండరు. పట్టిడుపు ఉంటుంది. సమస్యలుగా పక్కన పెట్టాలి, కానీ కుటుంబాలకు ఎంటర్ అవ్వకూడదు. రాజకీయాలు అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడుకుని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మళ్ళీ మాట్లాడుకోవాలి. గతంలో అలా ఉండేది. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎన్ని మాట్లాడుకున్నా బయట కలిసి కాఫీ టీ తాగేవాళ్ళు, రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు, కలిసి సినిమాలు కూడా చూసేవాళ్ళు ఉంటాడు. అలా ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా రాజకీయం పిచ్చ, సీఎం సీట్ పిచ్చ, డబ్బు పిచ్చ పట్టేసింది. జనాలు లేరండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యాడు. ఆ పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసుకుంటే కనీసం ఎంపీలో ఒక 7-8 వచ్చాయి, గ్యారెంటీకి వచ్చాయి. 7-8 వచ్చాయి. ఎమ్మెల్యేలు ఒక 18-20 వచ్చాయి, గ్యారెంటీకి వచ్చాయి. వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడిని బాగు చేశాడు పవన్ కళ్యాణ్. ఆడు మోడీ గారిని బాగు చేశాడు. ఇప్పుడు ఈ కాంసోదలందరూ కొట్టూసేస్తున్నారు అంతే. వాళ్ళకి పదవులు లేవు, పాడులు లేవు. ఎవరికి పదవులు ఉండే? ఆ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ అన్న చిరంజీవికి, నాగబాబు తప్ప ఇంక వీళ్ళకి ఎవరికి ఏమీ లేవు. ఎవరికైనా ఉన్నాయా? మీరు, నా సలహా ఏంటంటే, డాక్టర్ కేఏ పాల్ గారు చాలాసార్లు అడిగాడు పవన్ కళ్యాణ్, తమ్ముడు రా మనం కలిసి చేద్దాం అంటే. ఆ దొంగ మోడీ గారితోనే ఉన్నాడు. పాల్ గారితో కలిసి ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయితే కాబోయే ప్రధానమంత్రి. మీరు అనుకున్నారేమో, చూస్తూ ఉండండి. తండ్రి సన్నిధి చిలకలూరిపేట, కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు, మొత్తం అందరూ కూడా వాళ్ళు పార్టీలు పెడతారు, ఏకమవుతున్నారు. రేపొద్దున కాబోయే ప్రధానమంత్రి డాక్టర్ కేఏ పాల్ గారు. కాపు సోదరులకి పిలిపిస్తున్నా, మీ మేలు కోరి, మీ సోదరుడే డాక్టర్ కేఏ పాల్ గారు. మీరు గర్వించాలి. ఈ ఎస్సీ సామాజిక వర్గంలో ఒకే ఒక్కడు గొప్ప, ప్రపంచం చూసి అబ్బురు పడిపోయి, మచ్చడు పడిపోయి, నిత్యం నీరాజనలు అందుకునే, ప్రశంసలు అందుకునేటి ఒక డాక్టర్ అంబేద్కర్ గారు. మేము మాలో పుట్టాడే, మేము ఎంత ఆనందిస్తున్నాం. కానీ ఎవడు కూడా, ఒక్కడు కూడా అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీలో ఒక్కడు లేడు, ఒక్క దరిద్రుడు లేడు. మీరు కూడా అలాగే తయారయ్యారు. ఒకే ఒక్కడో, ఇంకంతకంటే ప్రపంచంలో అటువంటి మేధ ఉండడు. అది కూడా మీరు గర్వించదగ్గ చిన్న విషయం కాదు. ఒక కాపు సామాజిక వర్గం చెందిన డాక్టర్ కేఏ పాల్ గారు తప్ప ఎన్ని కులాలు ఉన్నాయి? 2600 కులాలు. ఎవడన్నా అంత మేధావి పుట్టాడా? అంత ప్రపంచంలో 210 దేశాలు, 50 దేశాలు యుద్ధాలు ఆపి 5 లక్షల కోట్ల రూపాయలు బడుగు బలహీన వర్గాలకి, వితంతువులకి, అనాథలకి సాయం చేసిన ఏకైక వ్యక్తి. ఆయనకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయకుండా ఉంటున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అంబేద్కర్ గారిని డిపాజిట్ లేకుండా చేశారు ఈ మాలామాదిగులు. ఆయన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఏమో ఇంకా చూడరు. అసలు ఆ పార్టీ ఉన్న సంగతే తెలియదు. ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ తంత ఇక్కడ, ఇక్కడ తంత అక్కడ, మూతికి ముంత పెట్టేవాళ్ళు పార్టీల్లో సెల్లలు పెట్టేసి బంధించే పార్టీలు ఉంటారు తప్ప వీళ్ళకి రాజ్యాధికారం అసలు వద్దు. వీళ్ళకి ఎవడి కాడి పావులు, పీతల గంప, ఒక పీత పైకి ఎక్కుతుంటే ఇంకో పీత లాగుద్ది అనమాట. అట్లాంటిది పీతల గంప ఈ ఎస్సీ సామాజిక వర్గం. మీరు అలా కాకూడదనే కదా
మీ మేలు కోరేగా మేము చెబుతున్నాం. కలిసి ఉందాం అంటే మీకు ఇష్టం ఉండదు. చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్నారు, చర్చిలకు వస్తున్నారు. చర్చిలకు వచ్చినా మీలో మార్పు రావట్లేదు. డాక్టర్ కేపాల్ గారు ఎన్నోసార్లు చెప్పాడు, తమ్ముడు పవన్ కళ్యాణ్ నువ్వు రా, నిన్ను సీఎం చేస్తానని చెప్పి. ఇప్పుడు ఎట్టగో మోడీ గారి చేతులు ఉండిపోయారు. ఈ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరించుకుంటే, అవిశ్వాసం తీర్మానం పెడితే మోడీ గారు దిగిపోతాడు. వీళ్ళు ఎట్టకు చేయరు. ఒకవేళ ఆ మాట అంటే ఈడు అమిత్ షా గారు జడ్జి కానీ ఆయనకి విరోధంగా తీర్పు వచ్చినందుకు జడ్జిలనే చంపేశారు వాళ్ళు. ఆడి చరిత్ర అది, అమిత్ షా గారి చరిత్ర అది. భయపడిపోతున్నాడు, ప్రాణభయం వచ్చేసింది ఈ చంద్రబాబు నాయుడికి, నితీష్ కుమార్కి. కాబట్టి వీళ్ళు పనికిరారు. చంద్రబాబు నాయుడు గారు మీరు పనికిరారండి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయండి, మమ్మల్ని ఏం చేసినా పర్లా. ఎందుకంటే రేపు పొద్దున నువ్వు 11 నెలలు ముఖ్యమంత్రికి ఇచ్చావు అనుకో, అప్పుడన్నా కనికను కలుగుద్దిగా. అరే ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు వేశారు, ముస్లింలు వేశారు, క్రైస్తవులు వేశారు, మనం అనకూడదు, సనాతన హిందుత్వం అనకూడదు, పాపం అది, ముస్లింలు ఉగ్రవాదులు అనకూడదు, ఆడేడో మోడీగాడు అన్నాడని చెప్పి నేను అన్నానని చెప్పి 11 నెలల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మోజుపోయిన టైంలో అన్న ఆటోమేటిక్గా పశ్చాత్తాపం వస్తుంది. చంద్రబాబు గారు మీరు పనికిరారు, ఇచ్చేయండి, ఇంకో 11 నెలలు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వండి. అడుగుతాం, మేము కూడా అడుగుతాం రేపు నుంచి. ఎందుకంటే మీ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడవలు అవుతున్నాయి. ఈ మచిలీపట్నంలో గొడవలు అవటానికి కారణం చంద్రబాబు నాయుడే. పంపిస్తున్నాడు, ఇళ్ల మీదకి పంపిస్తున్నాడు, కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నాడు. జనాలందరూ మీ మీదే కేసు పెడతారు, చంద్రబాబు నాయుడు గారి మీద మీ మీదే కేసు పెడతారు. మూగదాళ్ళకి కారణం నేను ఉదయం మాట్లాడా, ఈ దక్షిణ దేశంలో అంతర్యుద్ధాలకు కారకుడు పవన్ కళ్యాణ్ అండి. రాబోయే రోజుల్లో చూడండి, ప్రతి స్టేషన్లో 1000 కేసులు పెట్టేస్తారు మీ మీద, అంతర్యుద్ధాలకు కారకులండి. ఆపండి. ఇళ్ల మీదకి వెళ్ళడం ఏంటి, పేర్నాని గారి ఇంటి మీదకి వెళ్ళడం ఏంటి? ఆయన మాజీ ఎమ్మెల్యే, అయినా మాజీ మంత్రి, ఓ పార్టీ గౌరవం లేదా? ఇళ్ళ మీదకి పంపించేస్తారా మీరు? మీకు కలిసి ఉన్నాం, ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కాబట్టి మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడే అందరు బంధువులారా, వైసీపీలో ఉన్న, టీడీపీలో ఉన్న, జనసేనలో ఉన్న అందరూ కూడా సమన్వయంగా కక్ష సాధించే ఆపుకోండి. ఈ ఆర్థిక నేరాలు, అవినీతి ఆరోపణలు ఉండి సంపాదించుకున్నారు, అవన్నీ కూడా పరిష్కారం కావు. అవన్నీ పక్కన పెట్టండి. ఇంకా రాజ్యాధికారం తీసుకొని ముందు దేశాన్ని ప్రాణాలు కాపాడుకోండి. మీరు వెళ్తే వాళ్ళు వస్తారు, ఎవరో ఇప్పుడు కొడితే కొడతారు, తిడితే తిడతారు, అంతే. నువ్వు కొడితే ప్రశంసిస్తారా, అభినందనలు చెప్తారా? కాబట్టి వైసీపీలో ఉన్న నాయకులు, టీడీపీలో ఉన్న నాయకులు, జనసేనలో ఉన్న నాయకులు వీళ్ళని సమన్వయపరచండి. ఈ పట్టణంలో ఏ ఒక్క ప్రాణం పోయినా ఈ పట్టణానికి అరిష్టం. ఎందుకంటే ఈ పట్టణాన్ని మణిపూర్ చేయదలుచుకున్నారు. ఇప్పుడు మేమున్నాం క్రైస్తవులు, మేము పోయినా కానీ పర్లా, మీరు మమ్మల్ని నమ్ముకున్న మేమేమి ఇళ్ల మీదకి రావుగా. మా ఇళ్ల మీదకి వచ్చినా, మా చర్చిల మీదకి వచ్చినా, అవసరమైతే చర్చిలో పట్టు వాయి పీకుతాం, చట్టాన్ని కలుగుతుంది. మేము ఇళ్ల మీదకి వెళ్ళాం. మా ఇళ్ల మీదకి వచ్చారని మేము ఇళ్ల మీదకి రాం. క్రైస్తవులు కానీ ముస్లిం మాకు అటువంటి అలవాట్లు లేవు. మాకు ప్రాణం పెడతామే కానీ ప్రాణాలు తీయం. మాకు వచ్చిన బాధ ఏమీ లేదు, మా బతుకులే మేము బతుకులు. మా వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు, క్రైస్తవులు ఎవరు లేరు, ఉండరు. భయం, అస్సలు భయం. ఇప్పుడు పాల్గారు వస్తేనే పాల్గారు ఎందుకు వచ్చారు అన్నారు వీళ్ళు. అరే దొంగ బోధకులారా, క్రైస్తవుడు ఎమ్మెల్యేగా నామినేషన్ వెయ్యాలరా, ఎంపీకి వెయ్యాలరా. యేసుప్రభు విశ్వాన్నేలే విశ్వ చక్రవర్తి, రాజులకే రాజు, రాజకుమారులు. నువ్వు యేసుక్రీస్తుకి నీకేం సంబంధం లేదు, అందుకని వాడతావు. నువ్వు సైతాన్ సంబంధం వీరు. కాబట్టి ఏంటంటే ఆ సాతాన సంబంధులు, దుష్ట శక్తుల సంబంధులకే ఎత్తావు. నువ్వు ఒక దుష్టుడు రా, దొంగ బోధకుడా, నువ్వు దుష్టుడివి. ఈ మచిలీపట్నమే కాదు, మచిలీపట్నం నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయ వ్యవస్థలో ఎంతోమంది స్వతంత్ర అభ్యర్థులు, అంబేద్కరిస్టులు, క్రైస్తవులు ఎంతోమంది నామినేషన్లు వేస్తారు. రాబోయేది
థర్డ్ ఫ్రంట్ వస్తుంది, మూడో కూటమి వస్తుంది. ఈ కాంగ్రెస్ రాదు, బీజేపీ రాదు. ప్రభుని యేసుక్రీస్తు నామములో చెబుతున్నా, కాంగ్రెస్ రాదు, ఇండియా కూటమి రాదు, ఎన్డీఏ కూటమి రాదు, మూడో కూటమి వస్తుంది. ఆ కూటమి ఇప్పుడు తయారవుతుంది. డాక్టర్ కేపాల్ గారు పార్టీలో గద్దరన్న జాయిన్ అయినోడే, కోదండరామ్ గారు జాయిన్ అయ్యి ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు ఉద్యోగాలకి రాజీనామాలు ఇచ్చి జాయిన్ అవుతున్నారు. పాస్టర్లు అందరూ జాయిన్ అవ్వండి. సాధ్యమైతే కాపు సోదరులారా, మీరందరూ ప్రజాశాంతి పార్టీలో మీరు జాయిన్ అవ్వకపోయినా కనీసం పాల ఆర్మీలో జాయిన్ అవ్వండి. పవన్ కళ్యాణ్ గారితో ఉండండి, జనసేనలో ఉండి కాదంట్లా. రేపు 2029 ఎన్నికల్లో పాల్గారికి పాల్గారు మీకు సీట్లు ఇస్తాడు, పోటీ చేయండి, గెలవండి. ఆయనకి సీట్లు ఇచ్చేవాడు ఎవడున్నాడు? ఆయనే సీట్లు ఇస్తాడు. ఆయన పేరు చెప్తే సార్ ఓట్లు పడతాయి మీకు. కొన్ని సీట్లు అడగండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్యాన్స్లు ఉండేవాళ్ళు ఉండండి, పదవులు రాలేదుగా, రానోళ్ళు కొన్ని. ఆయన కాపు సోదరుడేగా, వెళ్ళండి. కాపులు ముఖ్యమంత్రి మేము ఒప్పుకుంటాం, మేము అంగీకరిస్తాం. పాల్గారు పార్టీలో జాయిన్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా కాపు సోదరుల్లో ముఖ్యమంత్రి అవ్వడానికి మేము అంగీకరిస్తాం. ఎందుకంటే మా దరిద్రులు రారు, వీళ్ళు ఈ అంబేద్కరిస్టులు రారు, వీళ్ళు పావులు, వీళ్ళు రారు. జగను, చంద్రబాబు, మోడీ చుట్టూ తిరుగుతారు. కాబట్టి నాకు కూడా కోరికంటే వంగవీటి మోహన్ రంగ అభిమానిగా చెబుతున్నా, పాల్ ఆర్మీ నాకు 10 సంవత్సరాల నుంచి నేను ఆయన ఫాలోవర్ నేను. విజయవాడ హైకోర్టుకు వచ్చినప్పుడు పిలిస్తే వెళ్ళి నేను మాట్లాడి వచ్చినప్పుడు నేను ఆయనతో మాట్లాడితే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాను నేను. అంత ఫోటో దిగుతాకి ఆయన ఫోటో దిగుతా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంత గొప్ప వ్యక్తి, ప్రపంచంలో అంతకంటే గొప్ప వ్యక్తి లేడు. టైం అయిపోయింది, ఉంటాను. అందరూ కూడా శాంతి కోరుకుందాం, సమాధానం కోరుకుందాం. మూకదాళ్ళకి పాల్పడమని కొట్టుకు సభబాండి, ఎవరి మాటనే మీరు వెళ్ళబాండి. అసలు ఇది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టండి. మొత్తం అందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద పెట్టండి. మూకదాళ్ళకు, అంతర్యుద్ధాలకు కారకుడని పెట్టండి. ఇళ్ళ మీద పంపించేస్తున్నాడు. అయిపోయింది, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఇంకా లేదిక. ఈ పవన్ కళ్యాణ్ గారికి 11 ఏళ్ళు ఇచ్చేసేయండి. తర్వాత ఇంకో 11 ఏళ్ళు లోకేష్ గారికి ఇద్దిగారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దేశాన్ని నాశనం చేసావు కదా నువ్వును నితీష్ కుమారు, ఇక నాశనం చేసేయండి. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఇక ఆయన ఏమన్నా మా మీద కనికరం కలుగుద్దేమో చూస్తాం. ఎందుకంటే క్రైస్తవుల మీద, ముస్లిం మీద కనికరం కలుగుద్దేమో. ఒకవేళ అప్పుడు 11 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకులాగా చేశాడనుకో, అంతర్యుద్ధాలకు కారకుడని పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసు పెడతాం, అరెస్ట్లే చేయించేస్తాం, అందులో డౌటే లేదు. 12 కేసులు ఉండి ఈ పాల్ గారు 12 కేసులు పెట్టాడు. తమిళనాడు దేశమంతా కేసులు పవన్ కళ్యాణ్ మీద. ఎన్ని కేసులున్నా భయం లేదు. ఎస్పీల మీద, వీళ్ళ మీద రౌడీ షీట్లు కట్టిస్తాడంట. ఒక్కొక్కటి తాడు తీస్తాడంట. పోలీసు వాళ్ళు తాడు తీస్తాడు, ప్రజలు తాడు తీస్తాడు, అందరు తాడు తీస్తారు. అందరు తాడు తీస్తుంటే చూస్తా కూర్చుంటారు. మరి ఇక్కడ అది పరిస్థితి. ఇట్లా ఉంది దరిద్రం. మిత్రులారా, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను మీ మేలు కోరి చెబుతున్నా, పట్టణంలో ఎటువంటి గొడవలు జరగటానికి లేదు. మీరు ఎవరు కూడా ఇళ్ల మీదకి వెళ్ళబాండి. రాజకీయాలు పక్కన పెట్టేసేయండి, అసలు వెళ్ళబాండి. తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు, పథకాలు లేదు, ఏమీ లేదు. ముందు మనం మన కుటుంబాల్లో ప్రశాంతంగా ఉండండి. ఎందుకు మనకి ఇది దరిద్రం? ఎందుకు ఈ దరిద్రం? మనకేమో ఒకే ఆకలేస్తుంది. ఇల్లు లేవు, ఇంటెదులు కట్టుకోలేం, కరెంటు బిల్లు కట్టుకోలేం, ఏమీ లేదు. ఎందుకు వాళ్ళ కోసం మనం కుటుంబ సాగడం? శాంతి కలుగును గాక, సమాధానం కలుగును గాక. అధికారుల హృదయంలో దేవుడు దయగల మనసు పుట్టించును గాక, ఈ మచిలీపట్నాన్ని కాపాడును గాక. ఇక నేను ఇంతకు మించి నేనేం చెప్పగలను? నా వల్ల ఏమవుతుంది? ఇదండి. జన సైనికులారా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అన్నలారా, తమ్ముళ్ళారా, మీ యొక్క శ్రేయభిలాష నేను మాట్లాడుతున్నాను. మీరు క్షేమంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఆలోచించండి. అందరూ కూడా మేధావులు, ఆలోచించండి. రంగా గారి తర్వాత అటువంటి నాయకుడు పుట్టలేదు, పుట్టబడి ఎవడు రంగా గారు లాంటి వాడు పుట్టడో
అది జరిగే పని కాదు. 100 మంది రంగాల కంటే గొప్ప త్యాగం కలిగినటువంటి వాడు డాక్టర్ కే పాల్ గారు. మీ ఇష్టం. ఈరోజు ఎక్కువ శాతం మీ గురించే మాట్లాడా. మీరు కలిసి ఉండి చక్కగా రాజ్యాధికారం దిశగా మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారో, మాకు ఏమొద్దు, మాకు పవన్ కళ్యాణే కావాలి, అది ఏం చెబితే అది చేసేస్తామని చెప్పి ఒకళ్ళు కొట్టుకు వస్తారో అది మీ ఇష్టం. ఉంటాను. అందరికీ మరొక పర్యాయాలు నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు, ధన్యవాదాలతో గుడ్ నైట్.